హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన హీరో మ్యావరిక్ 440 బ్లాక్ కలర్ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 హీరో మ్యావరిక్ 440 బ్లాక్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 440cc BS6 SOHC ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 27 PS at 6000 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 36 Nm at 4000 RPMలో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తోనే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసింది కాబట్టి ఎవ్రీ 500 km క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్యూబ్లర్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. మంచి చాసిస్ అయితే యూజ్ చేశారు. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ 2 షాక్స్ ఉంటే వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 110/70 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/60 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 175mm అనేది ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 803mmతో లభిస్తుంది. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 13.5 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 187 kgs ఉంది. కొంచెం లైట్ వెయిట్ అయితే అనిపించింది రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే హెచ్ షేప్డ్ DRLs కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. టైల్ లైట్ విషయానికి వస్తే హెచ్ షేప్డ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. టైల్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి బాగుంది కదా. సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు. రౌండ్ గా చూస్తానికి చాలా బాగున్నాయి ఇవి కూడా. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. స్పీడోమీటర్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, గేర్ ఇండికేటర్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, బ్లూటూత్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ ఇండికేటర్ ఉంది. ఇవి కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. సింగిల్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది ఈ వెహికల్లో. ఫ్యూల్ ట్యాంక్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, మీ ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ శారీ గార్డ్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని పక్కన హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి హజార్డ్ లైట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. కింద SOS స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవే హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ బాగుంది. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. 30 km మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,85,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 1 lakh నుంచి ఎంతైనా పే చేయొచ్చు. 2024 హీరో మ్యావరిక్ 440 బ్లాక్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చున్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశా. 2 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ SOHC 440cc ఇంజిన్ అనమాట. $27 PS పవర్, 36 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేయండి. ఆల్మోస్ట్ 140 దాకా రీచ్ అయ్యాం బ్రో. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈజీగా 140 అయితే రీచ్ అవుతుంది వెహికల్ అయితే. వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. లాంగ్ వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే చాలా బాగుండిద్ది. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. చిన్న డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేది. ఈవినింగ్ టైం అయితే అవుతుంది. కన్సోల్ విజిబిలిటీ బాగుందన్నమాట. మార్నింగ్ టైం అయితే మీకు అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఒకసారి మార్నింగ్ మీరు టెస్ట్ రైడ్ చేసి కన్సోల్ విజిబిలిటీ చెక్ చేసుకోగలరు.
క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట, స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు కాబట్టి. అలాగే ట్రాన్స్మిషన్ కూడా మీకు బటరీ స్మూత్ అయితే ఉంది, గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడితో లభిస్తూ ఉంది కాబట్టి ఇవి ప్లస్ పాయింట్స్ అనమాట. బ్రేక్స్ మాత్రం ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాయి బ్రో. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ సైడ్ మీకు 320mm డిస్క్ బ్రేక్ అనమాట, బ్యాక్ సైడ్ 240mm డిస్క్. బ్రేక్స్ మాత్రం టూ గుడ్ ఈ వెహికల్లో, పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. హజార్డ్ లైట్స్ కూడా ఇచ్చారు మనకి, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్ది. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. రేడియల్ టైర్స్ ఇవి, హైవే మీద మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అలాగే మీకు ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. చాసిస్ పరంగా చూసుకున్నా సరే మంచి చాసిస్ యూజ్ చేశారు. ఫ్రంట్ 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఇచ్చారు. పిలియన్ రైడర్గా హెవీ పర్సన్ కూర్చున్నా సరే బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారనమాట, అది మైనస్ అని చెప్పుకోవచ్చు, కానీ 43mm సైజ్ ఇచ్చారు కాబట్టి అది ప్లస్ పాయింట్ అనమాట. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇస్తే చాలా బాగుండేది, బట్ ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు ఇలా తీసుకొచ్చారనమాట. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, ఇక్కడ నుంచి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. యూఎస్బీ 3.0 ఇచ్చారనమాట, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసిద్ది. 175mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి రోడ్స్కి వెళ్ళినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదనమాట. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసేటప్పుడైనా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 803mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా అందిద్ది అనమాట. కొద్దిగా హైట్ తక్కువగానే ఉంది, బట్ కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. 187 kgs వెయిట్ అయితే ఉంది, కొద్దిగా వెయిట్ అయితే ఖచ్చితంగా అనిపించింది అనమాట. మీకు 192 kgsలో ఇంకొక వేరియంట్ అయితే ఉంది. సో మీకు స్పోక్ వీల్స్తో కూడా ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. డిఫరెంట్ కలర్స్లో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వెహికల్ అయితే పెట్రోల్ తక్కువ ఉందన్నమాట. లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే బ్లింక్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా దూరం అయితే ఈ వెహికల్ నేను రైడ్ చేశాను, చాలాసేపు టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. వెహికల్ అయితే మాత్రం బాగానే ఉంది, సిటీలో తిరగడానికి బాగుంటుంది, లాంగ్ వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. సిట్టింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. బట్ మైనస్ ఏంటంటే ఇంజిన్ అయితే లైట్గా వైబ్రేషన్స్ ఉన్నాయి, అలాగే హీట్ అవుతుంది అనమాట. 440cc ఇంజిన్ కాబట్టి మీకు కొద్దిగా హీట్ అవుతుంది. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో తీసుకొస్తే చాలా బాగుండేది, బట్ ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి, లాంగ్ వేస్కి వెళ్ళడానికి ఒక మంచి వెహికల్ కావాలి హీరోలో అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ ట్రై చేయొచ్చు. ఫస్ట్ షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ ఉంటే మాత్రం టెస్ట్ రైడ్ చేయండి. కొనుక్కునే ముందు టెస్ట్ రైడ్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది, వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. దాని ప్రకారంగా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 440cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉండిద్ది, అలాగే లాంగ్ వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. 36 Nm టార్క్ అయితే ఇచ్చారు. 2000 RPM క్రాస్ అయిన వెంటనే మీకు మంచి పికప్ అయితే ఉండిద్ది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. క్లచ్ అయితే చాలా లైట్ ఉందన్నమాట. అలాగే 6 గేర్స్ ఇచ్చారు కాబట్టి మీరు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు, బటరీ స్మూత్ అయితే ఉంది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డిస్క్ బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు, కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి సపోర్ట్ చేసింది ఈ వెహికల్, సేఫ్టీ పరంగా ఇది ప్లస్ పాయింట్. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇందులో ఒక మైనస్ కూడా ఉంది, నేను కాన్స్ లో మాట్లాడతాను. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైర్స్ గ్రిప్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అనమాట. మీకు 3 digits వెళ్ళేటప్పుడు మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్ది. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 175mm అనేది ఇచ్చారు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీరు క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదన్నమాట. అన్ఈవెన్ రోడ్స్ కి మీరు వెళ్ళినా సరే బాగా పెర్ఫార్మ్ చేసింది. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారనమాట. మాక్సిమం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కన్సోల్ లో ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు, బ్యాటరీని కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసిద్ది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే ఇచ్చారు, మీ ఫోన్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఎమర్జెన్సీ SOS అయితే ఇచ్చారనమాట. దీనివల్ల వచ్చే ఫీచర్స్ ఏంటనేది నేను మీకు స్క్రీన్ మీద అయితే పెట్టేస్తా, ఒకసారి పాస్ చేసుకుని చూసుకోండి. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 5 అట్రాక్టివ్ కలర్స్ తో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. నాకైతే పర్సనల్ గా రెడ్ కలర్ బాగా నచ్చింది, మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. 140 అయితే ఈజీగా వెళ్తుంది. మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు లైట్ గా వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. అలాగే మీకు కొద్దిగా ఇంజిన్ అయితే హీట్ అవుతుంది, బట్ మీకు ఈజీగా అయితే రీచ్ అవుతుంది అనమాట. 140 హ్యాపీగా మీరు క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫైనల్ గా 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే
కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రూజ్ చేసుకుంటూ మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనమాట. కంటిన్యూగా 500 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా సరే ఈ వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. హార్లీ డేవిడ్సన్ లో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కదా. సేమ్ అలాంటి ఇంజిన్ ఈ వెహికల్ లో ఇస్తే బాగుండేది. ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ కాన్ విషయానికి వస్తే టార్క్ అనేది మనకి 36 న్యూటన్ మీటరే ఇచ్చారు. హార్లీలో చూసుకున్నట్లయితే 38 ఉండేది. సేమ్ అదే టార్క్ మనకి ఇందులో ఇస్తే బాగుండేది. ఇంకా కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉండేది. థర్డ్ కాన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. హార్లీలో 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు కదా. సేమ్ అదే సస్పెన్షన్ ఇక్కడ యూజ్ చేస్తే బాగుండేది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ విజిబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారనమాట. కన్సోల్ విజిబిలిటీ డే టైమ్ లో మీకు అంతేమీ లేదనమాట. ఒకసారి మీరు మార్నింగ్ పూట రైడ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ కన్సోల్ ని నావిగేట్ చేసుకోవడానికి నావిగేషన్ స్విచెస్ అయితే మిస్ అయినాయి అనమాట. కన్సోల్ దగ్గర మనకి 2 బటన్స్ అయితే ఇచ్చారు చిన్నవి. వాటి ద్వారానే మనం మొత్తం ఆపరేట్ చేసుకోవాలి. హార్లీ డేవిడ్సన్ లో డెడికేటెడ్ గా స్విచెస్ అయితే ఇచ్చారు. ఇదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా సిక్స్త్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 2,85,000 రూపీస్ అయితే పెట్టారనమాట. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తా ఉంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన కాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసి 2,85,000 రూపీస్ తీసుకొస్తే చాలా బాగుండేది. కానీ మీరు కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెడుతున్నట్టు ఈ వెహికల్ కి. ఇంకొక 10,000 రూపీస్ యాడ్ చేసుకుంటే ట్రయంఫ్ స్పీడ్ 400 అయితే వస్తుంది అనమాట. దాంట్లో ఇంకా మీకు బెటర్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. అలాగే మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అయినప్పటికీ హార్లీ డేవిడ్సన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా తక్కువ ప్రైస్ లోనే లభిస్తూ ఉంది. మాక్సిమం మంచి ఫీచర్స్ ఉన్నాయి అనమాట. హార్లీ డేవిడ్సన్ నేను కొనలేను, అది ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది అని అనుకుంటే ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.